హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 5. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కడ స్వీటీ కోసం మొత్తం మండపం అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఇంకా నేను కమిషనర్ గారితో మాట్లాడతానమ్మా అని పానీ చెప్పడంతో అందరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు. జీవిత ఏడుస్తూనే ఉంది కూతురు కోసం. శారద ఓదారుస్తూ కార్ దగ్గరకు తీసుకెళ్ళింది. వాళ్ళందరూ కార్ ఎక్కగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేయబోతున్న సమయంలో సెక్యూరిటీ వాళ్ళలో ఒకరు వచ్చి, సార్, స్వీటీ మేడం అని కంగారుగా చెప్పారు. అతను వెనక్కి తిరిగి చూడడంతో చక్రపాణి వాళ్ళు కార్ దిగారు. ఈలోపు మాధవ్ వచ్చి, అంకుల్ అని ఆయన చెయ్యి పట్టుకుని వెనక ఉన్న సెక్యూరిటీ వాళ్ళ వెహికల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ డిక్కీలో స్పృహ లేకుండా పడి ఉంది పెళ్లి కూతురు గెటప్లో స్వీటీ. అమ్మా స్వీటీ అంటూ ఆమెను చేరింది జీవిత. శారద కూడా వెళ్ళింది స్వీటీ దగ్గరకు. స్వీటీకి స్పృహ రాలేదు. మాధవ్ నీళ్లు చల్లడంతో కష్టంగా కళ్ళు తెరిచింది, కానీ పైకి లేవలేకపోయింది. అమ్మా స్వీటీ, ఏం జరిగింది? నువ్విక్కడ ఎలా ఉన్నావు అంటూ కంగారుగా అడిగింది జీవిత. జీవిత, మనం వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు తన్ని కారులోకి ఎక్కించండి అంది రాజేశ్వరీదేవి. శారద జీవిత ఇద్దరు తనని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళే కారులో ఎక్కించారు. మాధవ్ మరో కారు తీసుకొచ్చి రాజేశ్వరీదేవి ముందు నిలపటంతో ఆ కారు ఎక్కింది రాజేశ్వరి. మౌనంగా తన ఆలోచనలలో తను ఉన్నట్టు కూర్చుంది. స్వీటీ మాట్లాడలేనట్టు తల్లి మీద వాలిపోయి పడుకుంది. ఎవరు, ఏం జరిగింది అని అడిగే అవకాశం రాలేదు. నువ్వు నా చిలకవి, నిన్ను బంధించేశాను అని అర్హంత్ అనగానే భయంగా చూస్తూ, అంటే నువ్వు కూడా అమ్మమ్మలా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వవా అని అడిగింది లోచన. కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా నాతో తీసుకెళ్తాను. నువ్వు నాకు చాలా నచ్చావు, అందుకే ఎప్పుడు నిన్ను నాతో తీసుకెళ్ళి నీ మాటలు వింటూ కూర్చుంటాను అన్నాడు అల్లరిగా. నువ్వు అలా చేయకూడదు కదా, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, మగవాళ్ళు బయటకు వెళ్ళి పని చెయ్యాలి. వాళ్ళు వచ్చేసరికి చక్కగా వేడివేడిగా ఉండి అందంగా రెడీ అయ్యి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి. భర్త రాగానే అన్ని పనులు దగ్గరుండి చేసి భోజనం పెట్టాలి. మరి నేను నీతో ఉంటే నువ్వు పనులు ఎలా చేస్తావు? మనకి డబ్బులు ఎలా వస్తాయి అంది తనే పెద్ద లాజిక్ లాగినట్టు. అదిగో ఆ విల్లా చూసి ఈ మాట చెప్పు అన్నాడు అర్హన్. అప్పుడు కూడా ఇదే మాట చెప్తాను. ఇంతమంది పనివాళ్ళు, ఇన్ని కార్లు, ఇంకా ఇంత పెద్ద ఇల్లు, మరి ఇవన్నీ ఎప్పుడు మనతోనే ఉండాలి అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి కదా. కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది. అందుకే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వారి బాల్యంలో మాత్రమే ఏ పని చేయకుండా ఆడుకుంటూ ఉండాలి. అది కూడా స్కూల్కి వెళ్ళే వరకే. ఆ తర్వాత బాగా చదువుకుంటూనే అమ్మా నాన్నలకి హెల్ప్ చేయాలి. ఆడపిల్ల అయితే ఇంటి పని, వంట పని నేర్చుకోవాలి. అలాగే మనకన్నా చిన్నవాళ్ళతో మంచిగా ఉండాలి. ఇంకా మన కింద పని చేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాళ్ళకి కష్టం వస్తే మేము ఉన్నాం అని తోడుగా నిలబడాలి. అంతేగాని ఇంతకు ముందు నువ్వు చూసినట్టు మిర్రున చూడకూడదు అంది మూతి తిప్పుకొని. అయితే నువ్వు కూడా నన్ను బాగానే గమనిస్తున్నావు అన్నమాట. అందుకే నీకు తెలిసింది నేను వాళ్ళని మిర్రున చూసిన విషయం అన్నాడు అర్హన్ నవ్వుతూ. నువ్వు నా భర్తవి కదా, నీ గురించి నేను తెలుసుకోవాలి కదా. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు, నీకేమిష్టం, నీకేం కావాలి అన్నీ నేనే చూసుకోవాలి కదా అంది గొప్పగా. అవునా, చూసుకుంటావా అన్నాడు అర్హంత్. త్రిలోచన సమాధానం చెప్పేలోపే మేడ్ జ్యూస్ తెచ్చి గ్లాస్ మీద చిన్నగా తట్టడంతో గ్లాస్ కిందకి దించి జ్యూస్ తీసుకుని త్రిలోచన చేతిలో పెట్టి, తాగు, మాట్లాడి చాలా అలసిపోయావు కదా అన్నాడు అర్హన్ నవ్వుతూ. నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా? మూతి ముడిచేసి అడిగింది. ఎందుకు ఎక్కిరిస్తాను? నువ్వు నా భార్యవు కదా,
నువ్వు నాకు చాలా నచ్చావు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ ఎక్కిరించను అన్నాడు నవ్వుతూ. అయితే సార్ అని జ్యూస్ తాగి అయితే సరే అని జ్యూస్ తాగి పెదవి విరిచేసింది బాలేదు అన్నట్టు. ఏమైంది అని అడిగారు అర్హంత్ ఆ ఎక్స్ప్రెషన్ అర్థం కాక. బాలేదు, అరటిపండు జ్యూస్. అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నారు. అరటిపళ్ళు ఎవరైనా ఫ్రిడ్జ్లో పెడతారా? టేస్ట్ మారిపోతుంది కదా అంది. అది తాగడం తనకి ఇష్టం లేదు అన్నట్టు. అర్హన్కి అర్థం కాలేదు. టేస్ట్ కోసం అని తన చేతిలో ఉన్న జ్యూస్ని సిప్ చేశాడు. అతనికి డిఫరెన్స్ తెలియలేదు. బాగానే ఉంది కదా అన్నాడు. బాగానే ఉంది అంతే. బాగోవటం వేరు, బాగానే ఉండటం వేరు. బాగుంది అంటే అది మనకి చాలా నచ్చుతుంది. ఆ టేస్ట్ ఆస్వాదిస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది అంటే ఏదో ఆ టైంకి తాగాలి కదా అన్నట్టు అడ్జస్ట్ అయ్యి తాగుతాం. నాకు ఇది నచ్చలేదు. అరటిపళ్ళు ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టారు? అసలు చెట్టుకే పండనివ్వరు. గెలలు కోసి ముందే మొగ్గబెట్టేస్తారు. అవి టేస్ట్ అంతగా బాగోవు. అదే చెట్టుకే పండిన పళ్ళు అయితే రుచిగా ఉంటాయి. కానీ అవి బయట దొరకవు. తోటల దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు ఈ కాయలు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నారు. మార్కెట్ నుండి తెచ్చాక కూడా ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. ఇది అలా చేసిన పళ్ళతో చేసిన జ్యూస్, అందుకే నాకు నచ్చలేదు అంది. అర్హన్ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటి వరకు త్రిలోచనది చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నాడు. తన మాటలన్నీ ఎంజాయ్ చేశాడు. మేబీ తను పల్లెటూరులో పెరగడం వల్ల అలా ఉందేమో అనుకున్నాడు. కానీ ఒక జ్యూస్ విషయంలోనే అంత పర్టికులర్గా తన ఎక్స్ప్లెనేషన్ ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. ఒక పక్కగా నిలబడి ఉన్న మెయిడ్ని పిలిచి అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారా అని అడిగాడు. అతను చేతులు నిలుపుకుంటూ అది సార్ అంటుంటే సమాధానం చెప్పు అని కూల్గా అడిగాడు. అంటే సార్, మనకి ఫ్రూట్స్ అన్నీ వారానికి ఒకసారి తోట నుండి వస్తాయి. మీరు బనానా జ్యూస్ మాత్రమే ఎక్కువగా తాగుతారు. అందుకే వాటిని జాగ్రత్తగా పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెడతాం సార్. అలా అయితే వారం వరకు నిలవ ఉంటాయి. అందుకే అని నసిగాడు. ఓకే, ఇక మీదట అలా చేయకండి. ఎప్పటికప్పుడు తెప్పించి పెట్టుకోండి అని తాగకుండా వదిలేసిన జ్యూస్ తిరిగి ట్రేలో పెట్టేసి గ్లాస్ డోర్ వేయబోతుంటే సర్రున వచ్చి ఆగాయి చక్రపాణి వాళ్ళ కార్లు. మొదటగా చక్రపాణి దిగాడు కారులో నుండి. ఆ తర్వాత శారద, జీవిత ఇద్దరు స్వీటీని పట్టుకొని దిగారు. ఆ వెనుకే రాజేశ్వరి, మాధవ్ ఇద్దరూ వచ్చారు. స్వీటీని చూడగానే అర్హన్కి అనుభవాలు రెండు ముడిపడ్డాయి. ఆమె ఎవరు? ఎందుకు పెళ్లి కూతురులా ఉంది అని అడిగింది త్రిలోచన వాళ్ళనే చూస్తూ. రాజేశ్వరి అర్హంత్ వాళ్ళని కారులో ఉండటం చూసి ఇక్కడ ఉన్నారేంటి కన్నా అని అడిగింది. ఆవిడ మాట వినగానే త్రిలోచన కారులో స్ట్రైట్గా కూర్చుని చేతులు ఒళ్ళో పెట్టేసుకుంది. హారతి అన్నావంటగా అన్నాడు అర్హన్ నిర్లక్ష్యంగా. ఆవిడ ఏం మాట్లాడకుండా శారదని పిలిచి హారతిచ్చి కొత్త కోడల్ని ఆహ్వానం పలుకు అంది. శారద ఆవిడ వైపు వింతగా చూసింది. అసలు మనవరాలు స్వీటీ అంటే తగని ఇష్టం ఆమెకు. పైకి మనవడు ప్రాణం అన్నట్టు కనిపిస్తుంది కానీ స్వీటీ అంటే వాళ్ళ మాలిన ప్రేమ. అందుకే ఎలా అయినా మనవడికి ఇచ్చి చెయ్యాలని అనుకుంది. ఒప్పించి అన్ని ఏర్పాట్లు చేసింది కూడా. కానీ ఇప్పుడు ఎలా? అసలు ఆవిడకు ఏం అర్థం కావడం లేదు. ఒక పక్క స్వీటీ ఆ పరిస్థితిలో ఉంటే ఇంకో పక్క మనవడికి కొత్త కోడలికి ఆహ్వానం పలకమంటుంది. అయినా కూడా అత్తగారికి ఆవిడ నిర్ణయాలకి ఎదురు చెప్పలేదు. కాబట్టి అలానే అని తల ఊపి వెళ్ళింది శారద. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.